అందరూ బాగున్నారా? ఏ పని అయినా మనకి కొద్దిగా తొందరగా రాదు. కొన్నిట్లో ఫెయిల్యూర్ ఉంటేనే మనం కొన్నిటికి సక్సెస్ అవుతాం. చేస్తున్నారు కదా అని బాగుందన్నా అది చాలా తప్పు. బాగలేకపోయినా చెప్పటం. సో మనకి విమర్శించే వాళ్ళు ఉండాలి, అలాగే చెప్పేవాళ్ళు కూడా ఉండాలి, బాగా చేసావనే వాళ్ళు కూడా ఉండాలి. అయితేనే మనం కొద్దిగా ఏ పని అయినా ఇంట్రెస్ట్గా చేస్తాం. ఆ పని ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, నేను ఇందులో చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అప్పుడు నేను ఒక 4-5 సార్లు, నేను పెళ్ళైన కొత్తలో చాలా సార్లు ఇది నేను చేసి ఎందుకు ఇలా రావట్లేదు, నేను పుట్టింది తెలంగాణలోనే కదా, అక్కడ చాలా అథెంటిక్గా ఇది చేస్తారు, నాకు ఎందుకు రావట్లేదని నేను చాలా థింక్ చేసేదాన్ని. నాకు కానీ కొద్దిగా పట్టుదల ఎక్కువ, నేర్చుకోవాలనే తపన కూడా చాలా ఎక్కువ నాకు. ఇదే కాదు, చాలా విషయాల్లో నాకు చాలా పట్టుదలలు ఉంటాయండి. దాన్ని ప్రోత్సహించిన ఇద్దరు వ్యక్తులు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్. వాళ్ళిద్దరు ఎవరంటే మా హస్బెండ్. ఆయన మంచి ఫుడ్డీ అన్నట్టు. ఆయన గురించి నేను కొన్ని వంటలు నేర్చుకున్నాను. ఆయన తిని సాటిస్ఫైగా ఆయన ఫేస్లో ఒక మంచి ఇది ఈరోజు బాగుంది, నువ్వు బాగా చేసావు అనేవాళ్ళు. అయినా నాకు ఎక్కడో ఏదో డౌట్ క్రియేట్ అయ్యేది. అప్పుడు మా బ్రదర్, నువ్వు ఇంకా బాగా చేస్తావు అమ్మా, బాగా చేస్తావు, నీకు వచ్చు, ఇదే కాదు ఏ పని అయినా నువ్వు బాగా చేస్తావు, నువ్వు నేర్చుకుంటావు, నీలో ఇది ఉంది అని నాలో వాళ్ళు ఏదో చూసి నన్ను బాగా ప్రోత్సహించిన ఈ ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళ గురించి నేను మీకు ఈ బిర్యానీ చెప్తాను. ఈ బిర్యానీ హిస్టరీ ఏంటో కూడా చెప్తాను. నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న బిర్యానీ మీ అందరికీ చెప్పి నేను చేస్తే బాగుంటుందని మీ ముందుకు వచ్చాను. ఇది మటన్ బిర్యానీ అండి, హైదరాబాదీ. ఇది గిన్నెలోనే కాదు, మనం కుక్కర్లో కూడా దమ్ బిర్యానీ లాగా చేసుకోవచ్చు. దమ్ బిర్యానీయే చేస్తాను. మీకు ఆ టేస్ట్, హైదరాబాద్ టేస్ట్ ఎలా ఉండేదని నేను చూపెడతాను ఈరోజు. దీంట్లో చాలా కొన్ని సీక్రెట్ ఐటమ్స్ ఉన్నాయండి, అవి కూడా ఈరోజు రివీల్ చేస్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే, దీనికి మెయిన్ మటన్ అండి, బాస్మతి రైస్, ఫ్రై ఆనియన్ చాలా ఇంపార్టెంట్ అండి, పెరుగు ఒక 200 గ్రాములు, పచ్చిమిరపకాయలు 4 టమాటోలు, కొత్తిమీర, పుదీనా మెయిన్ అండి. పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఈ జీడిపప్పు మీకు ఆప్షన్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా నేను చూస్తాను ఫుడ్లో. ఇది అల్లం వెల్లుల్లి అండి. నెయ్యి 1 కప్పు, అంటే మోర్ దెన్ 150 గ్రామ్స్ ఉంటుంది. ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వాడదామండి. మొత్తం కొంతమంది ఇష్టపడరు మొత్తం నెయ్యిలో వండితే, అందుకని ఈ ఐటమ్స్ అండి. ఇది అనాస పువ్వు అండి, దీన్ని తోక మిరియాలు అంటారు, మరాఠీ మొగ్గ, దాసిన చెక్క, నల్ల ఇలాచి అండి. ఇది బిర్యానీకి, మటన్ బిర్యానీకి చాలా ఇంపార్టెంట్. గ్రీన్ ఇలాచి అండి, లవంగాలు, సాజీరా, జాపత్రి, ఉప్పు, పసుపు, మిరియాల పౌడర్ చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో. మిరియాల పౌడరు, గరం మసాలా, ఈ అన్ని ఐటమ్ వేసి గరం మసాలా చేసుకున్నాం. ఎప్పుడు కూడా మీరు ఈ సాజీరాని ఫ్రై చేసి గ్రైండ్ చేయవద్దండి, ఇలాగే వేయాలి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి కారం అండి, మీరు తినేంత కారము, ధనియా పౌడరు, ఇది గ్రీన్ చిల్లీ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మన జీలకర్ర పౌడర్ అండి, ఇది మన బిర్యానీ బండ పాకురు అంటాం కదా అది. ఇది బిర్యానీ ఆకులండి, నిమ్మకాయ జ్యూస్, ఇదేమో కలర్, ఇది కూడా ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇందులో నేను ఒకటి ఇంపార్టెంట్, కొబ్బరి పాలు వేస్తే ఇంకా టేస్ట్గా అథెంటిక్ ఫ్లేవర్ వస్తుంది. అంటే అబ్బా ఇది ఎంత మంచిగా మైల్డ్గా ఉందనే చేయటానికి ఇది కోకోనట్ మిల్క్ అండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా మీ ఆప్షన్. మీకు అన్ని ఇంగ్రీడియంట్ ఉండాలని లేదు, కానీ ఇవన్నీ ఉంటేనే ఒక అథెంటిక్ బిర్యానీ రెడీ అవుతుంది. హైదరాబాద్ బిర్యానీ ఎంతో ఫేమస్ అది. దానికి
ఇన్ని ఐటమ్స్ కావాలి. ఇది నేను ఎంతో కష్టపడి నేర్చుకున్న ఐటము మీ అందరికీ ఈరోజు నేను చూపెడతాను. ఇది మనం ఫుడ్ కలర్ కలుపుకోవడానికి ఒక హాఫ్ గ్లాసు మిల్క్ కావాలండి. వేడి చేసి చల్లార్చింది. ఇవ్వండి ఐటమ్స్. మన గిన్నెలు కూడా ఇంపార్టెంట్ కదండి. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయితే గిన్నెల్లో వండుకోవాలి, అన్నీ కలుపుకోవాలి. కొద్దిగా ఈజీ ప్రాసెస్. దీన్ని కలుపుకోవటానికి నేను ఈ కుక్కర్నే వాడతాను. ఎందుకంటే గిన్నెలు తోమే వాళ్ళకి కూడా ప్రాబ్లమే కదా. ఇందులో కలుపుకుంటే మనకు కొద్దిగా గిన్నెలు కూడా సేవ్ అవుతుంది. సో ముందుగా మనం మటన్ వేసుకున్నాను. ఈ మటన్ 1 kg తీసుకున్నాను. బియ్యం కూడా 1 kg తీసుకున్నాను. లేతది మీడియంగా ఉండే మటన్ తీసుకోండి. బోన్స్ కూడా ఉండాలండి, ఆ టేస్ట్ రావాలంటే. కింద కొద్దిగా రెడ్డిష్గా వాటర్ ఉంటుంది కదా, అది ముక్కల్లో మనం కలిపే దాంట్లో రాకుండా చూసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నాను. పుదీనా అండి 1 కప్ తీసుకున్నాను నేను కేజీకి. ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను, అంటే కొద్దిగా డెకరేషన్కి ఉంచుకుంటున్నాను. 1 కప్పు పుదీనా తీసుకున్నాను. కొత్తిమీర కూడా 1 కప్ అండి. కొద్దిగా పెట్టుకుందాం పక్కకి. ఇది గ్రీన్ చిల్లీస్ అండి. నేను చెప్పాను కదా, నేను ఇలా విరిపి వేస్తాను. అంటే కారం కొద్దిగా తక్కువ తినే వాళ్ళకి, కొద్దిగా మైల్డ్గా ఇష్టపడే వాళ్ళకి ఇది మెల్ట్ అయితే ఇంకా కారం అవుతుందండి. ఒక 6 to 7 తీసుకున్నాను. ఇన్ని గ్రీన్ చిల్లీస్ అండి. ఇది గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. అంటే ఇది కూడా ఇంపార్టెంట్, కొద్దిగా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. కారం అప్పుడు తక్కువ పడుతుంది. ఇది కారపొడి అండి. నేను 3 స్పూన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ మసాలాస్ ఎక్కువ ఉన్నాయి కదా. ధనియా పౌడరు, గరం మసాలా 1 స్పూన్ అండి. ఇలా ఇది టేబుల్ స్పూను, నేను 1 స్పూన్ తీసుకున్నాను. మిరియాల పౌడర్ కూడా ఇంత, అంటే మ్యాక్సిమం 1 స్పూన్ తీసుకోవాలి. ఇది జీలకర్ర పొడి అండి. ఇది ఫ్లవరు, పసుపు అండి 1 స్పూన్ వేసుకోవాలి. ఇది 2 స్పూన్ నేను నానబెట్టిన దాంట్లో వేసుకుంటున్నానండి. రైస్లో కూడా కొద్దిగా మనకి 3/4 వండుకోవాలి, దాంట్లో కూడా మనం అది వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులండి. నేను 4 పీసులు దాల్చిన చెక్క, ఈ నల్ల ఇలాచి అండ్ గ్రీన్ ఇలాచి ఒక 4, ఇవి 3. ఇవి మరాఠీ మొగ్గలండి. ఒక 10 దాకా లవంగాలండి. సాజీరా ఇది 1/2 స్పూన్ ఉంటుందండి. మిరియాలు, తోక మిరియాలు అంటాం కదా. ఇవన్నీ కొద్దిగా మనకి స్పైసెస్ ఎలాంటి ఇంటర్నల్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి యూజ్ అవుతాయి. మీ అందరికీ తెలిసిందే. అనాస పువ్వు కూడా వేసుకున్నాను, జాపత్రి. ఇది ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నాను నేను. ఆ నిమ్మకాయ కూడా వేస్తాను. ఇది అల్లం ఒక 2.5 స్పూన్ ఉంటుందండి. దీన్ని మంచిగా కలిపేసుకోవాలి. నేను అన్నీ సెట్ చేసుకున్నానండి.
అంటే అన్నీ ప్రతి డబ్బా తీసి చూపెట్టడం ఎందుకని అన్నీ సెట్ చేసుకున్నాను. ఇలా ఇది చేసుకోవటానికి నాకు గంట పట్టింది. ఇలా అన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, చెప్పటానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇందులో నేను నెయ్యి పోస్తానండి, 1/2 కప్పు. కొద్దిగా అంటే ఒక 25 ml ఆయిల్ పోసుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ అండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ అందరికీ మంచిగా చెప్తున్నారు, చేస్తున్నారు. మనకి ఇప్పుడు నాకు తెలిసినప్పుడైతే ఇన్ని ఆప్షన్స్ లేవు, కానీ నేను అప్పుడు ఆప్షన్ లేక బాగా ఫెయిల్యూర్ అయ్యేదాన్ని. కానీ ఎలాగైనా నేర్చుకోవాలి అని చాలా స్ట్రాంగ్గా అనిపించేది నాకు. ఇందులో 1/2 మనం ఫ్రై చేసిన ఆనియన్ వేసుకోవాలండి. ఇలా కలుపుకోవాలండి. మంచిగా అన్నీ పట్టేటట్టు కలిపి దీన్ని మనము కొద్దిగా ఎక్కువగా సేపు నానబెట్టుకుంటారు చాలామంది. ఈ కుక్కర్లో కదా మనం ఒక 1 అవర్ ఇది నానాలి. బియ్యం ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఇది 1 అవర్ ఇలా కలిపి పెట్టుకున్నాను. 1 అవర్ పెట్టుకుందాం దీన్ని. 1 అవర్ పెట్టుకున్న తర్వాత నేను మిగతా ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఇది నానబెట్టి 1 అవర్ అయిందండి. ఇందులో ఇప్పుడు మనం టమాటో వేసుకుందాం. నాలుగు తీసుకున్నాను కదా, కొద్దిగా ఎక్కువ అవుతుంది అని నేను కొద్దిగా తగ్గించాను. మీరు ఎవరు నవ్వకండి, ఈ తొక్కలో బిర్యానీకి ఇంత హిస్టరీ ఉందా అని అనుకోకండి. కానీ నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు అనేవి. అది ఫన్నీగా ఉన్నా మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నానండి. ఎవరు ఏవి అనుకోవద్దు, నవ్వుకోకండి. సో ఇప్పుడు దీన్ని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. మటన్లో మనకి వాటర్ ఉంటుంది కదా, వాటర్ ప్లస్ మనం ఆయిల్ అవి వేసాం కదా, దీనికి అంతా మంచిగా అందులోనే ఉడికిపోతుంది. ఇది 4 టు మ్యాక్సిమం పెద్ద ముదురు ఉందనుకోండి ఒక 6 విజిల్స్, ఇలా మీడియంగా ఉందనుకోండి 4 విజిల్స్ సరిపోతుంది. ఇప్పుడు మనం విజిల్ వేసుకుందాము. పక్కన ఈ గ్లాస్తో నేను 3 ప్లస్ ఇంత అంటే 3.5 దాకా రైస్ తీసుకున్నాను. 3/4 ఉడకాలి కాబట్టి ఈ స్టేజ్లోనే మనం వాటర్ మనకు ఎంత కావాలంటే కేజీకి ఒక గ్లాస్కి ఒకటే గ్లాసు వాటర్ వాడుతున్నాను.
3/4 ఉడకాలండి. హాఫ్ గ్లాసు వాటర్, అంటే 3.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. బియ్యంకి కూడా సాల్ట్ రావాలి కదా, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పడుతుందండి, ఒక హాఫ్ స్పూన్ అంత. ఆల్రెడీ మటన్లో మనం అన్నీ వేసుకున్నాం కదా, ఇందులో ఒక 6 to 7 లవంగాలు, కొద్దిగా సోపు మిరియాలు, ఒక అనాస పువ్వు అలా వేసుకున్నామండి. మనకి స్పైసెస్ కావాలంటే వాడండి, ఎక్కువ వాడుకోకండి. నేనైతే కేజీకి ఎన్ని పడతాయో అంతే వాడాను. కొద్దిగా మైల్డ్గా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. ఆల్రెడీ మనం కారము, పచ్చిమిరపకాయలు అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి మనం విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇది బాయిల్ చేసి 3/4 రైస్ ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు బాగా మరగాలండి. నేను ఉప్పు సరిపోయిందేమో లేదో చూసుకోండి కొద్దిగా మీరు. సరిపోయింది. బియ్యం నానబెట్టి ఉన్నాయి కాబట్టి అన్ని, పాత బియ్యం అయితే 1.5 పోసుకుంటారు. కొద్దిగా నేను ఇవి మీడియంగా ఉన్నాయండి దావత్ రైస్, అయినా లాంగ్ గ్రెయిన్ తీసుకున్నాను నేను. రైస్ కూడా చాలా పొడుగ్గా బాగా వస్తుంది, పొడి పొడిగా. ఈ వాటర్ అంతా బాయిల్డ్ అయిందండి. ఇందాక నేను చెప్పటం మర్చిపోయాను, ఒక 1 స్పూన్ దాకా మనం ఆయిల్ వేసామనుకోండి, ఈ రైస్ కూడా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రైస్ని వేసుకున్నాం. కొద్దిగా మరిగితేనే బాగా ఉడుకుతుందండి. బియ్యం నానాక కూడా మనకి ప్లస్ అవుతుంది, ఇరగదు. ఒక్కసారి కలిపి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇందులోనే మంచిగా ఉడికిపోతుంది. 3/4 ఉడకాలి కదా మనకి. వారుస్తే ఏంటంటే మసాలా అవన్నీ లోపల అలా ఉండిపోతుంది. కొద్దిగా డెలికేట్గా ఇది కలుపుకోవాలండి, రఫ్గా కలుపుకోకూడదు. ఒక్కసారి కలుపుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇది విజిల్లోనూ ఇది ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి. 5 విజిల్స్ వచ్చాయండి. ఇది ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయి. ఇది ఆపేస్తున్నాను. ఇది కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది మనం ఒక గరిటెతో తీసినప్పుడు కింద మిగిలిపోయినా ప్రాబ్లం లేదండి. కొద్దిగా ఎక్కువ ఆ వాటర్ మనకి పైనుంచి జల్లేసుకుంటే అంత ఈవెన్గా వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం మీరు తెలుసుకోవాలంటే బియ్యం చూడండి ముక్కలు అవ్వాలి, ఇలా 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 ఉండాలండి. ఆ స్టీమ్కి ఉడకాలి ఇది. సో ఈ స్టేజ్లో నేను ఆపేస్తాను. స్టీమ్ తీసి నేను మళ్ళీ ఇది ఎలా సెట్ చేస్తానో చూపెడతాను. ఇప్పుడు ఈ స్టీమ్ అంతా పోయిందండి, క్యాప్ తీసేద్దాం. తీసి మనం ఎలా ఉడికిందో ఒకసారి చూసుకున్నాం. వావ్, ముక్కలు మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ వాటర్తోని ఇది స్టీమ్ అవుతుందండి. ఈ వాటర్ వద్దు అనుకుంటున్నా పర్వాలేదు. ఇప్పుడు ముక్కలు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఉల్లిపాయలు జరుపుకుందాం. రైస్ ఉంది కదండి, దానిపైన ఇలా స్ప్రెడ్ చేసుకుందాం, దగ్గర చేసుకుందాం. మొత్తం రైస్ ఇలా నేను పేర్చుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడినట్టుంది. ఆయిల్ ఉంది కదండి, ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను పుదీనా ఉందండి ఇందులో. ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, ఇది కూడా కొద్దిగా ఆప్షన్ అండి, మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కొద్దిగా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. మనకి ఆ మధ్య మధ్యలో చికెన్ మటన్తో తింటుంటే కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న దాంట్లో మనం కోకోనట్ మిల్క్ని కూడా కట్ చేసుకున్నామండి. నేను చాలా పెద్ద కత్తెర వాడాను, మీ దగ్గర చిన్న కత్తెరలు కూడా వాడుకోండి. ఇప్పుడు ఈ మిల్క్ని ఇలా బౌల్లో తీసుకున్నామండి. ఒక బౌల్ చాలండి. రైస్ నుంచి మనకి మటన్కి కూడా ఇది మంచిగా పేరుకుంటుందండి. మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి పాలతో. మనము ఇది వేసినట్టుగా ఉండదు. ఇప్పుడు దీని మీద మనం నెయ్యి వేసుకున్నామండి. ఈ నెయ్యితో మంచి టేస్ట్ కూడా వస్తుందండి. నెయ్యి, కొబ్బరి పాలు, ఇప్పుడు కలర్ కూడా వేస్తాం కదా. నేను కొద్ది కలరు లెమన్ ఎల్లో కలర్ వాడతానండి. మొత్తం వాడిస్తాను. ఇది కొద్దిగా లైమ్ అండి, మనం ఇందాక కూడా కొద్దిగా వేసాం, పైనుంచి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ ఇంకా కావాలి, కొద్దిగా పులుపు కావాలనుకుంటే అది కూడా వేసుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా కలర్ వేసి క్యాప్ పెట్టేస్తాను. దీని కాంబినేషన్ మనము ఎక్కువగా మటన్ గ్రేవీ లేకపోతే మిర్చికా సాలం చేస్తుంటాం. దీంతో పాటు టమాటా జ్యూస్, టమాటా గ్రేవీ చేసుకున్నాం అనుకోండి, పచ్చిమిరపకాయలు టమాటా గ్రేవీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ కలర్ వేస్తానండి కొద్దిగా. ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటాం.
విజిల్ వేసుకున్నామండి. అందాక నేను టమాటో గ్రేవీ చేసి చూపెడతాను మీకు. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసిందండి, మనం ఆపేద్దాం. స్టీమ్ అంటే విజిల్ కూడా వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం అండి. ప్రెషర్ కూడా వచ్చేసింది మనకి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. చూసారా, ఇలా నేను ఇప్పుడు దీంట్లో తీసుకుంటాను. ఇదంతా ఇందులో డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారా మటన్ ఎంత జ్యూసీగా ఉందో. చూసారా, మొత్తం అది కొద్దిగా చల్లగా అయ్యేటప్పటికి మనకి మంచి టేస్ట్గా పేరుకుంటుందండి. కొద్దిగా ఎల్లోగా కొద్దిగా వైట్గా ఉండటం వల్ల భలేగా కనిపిస్తుంది. ఎందుకంటే జీడిపప్పు అవి కొద్దిగా పైన డెకరేటివ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. కుక్కర్లోదే నేను పక్కన పెట్టాను. చూడండి, ఇలా మనం కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా పొడి పొడిగా ఉన్నది. చూసారా అండి, కింద కూడా నేను మీకు చూపెడతాను. చూడండి, కిందంతా మంచిగా మగ్గిందండి. ఇలా డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇందులో చిన్న చిన్న ముక్కలు కొద్దిగా మనకి బోన్స్ ఉందనుకోండి, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా కొద్దిగా జ్యూసీగా, ముక్కలు కూడా ఎంతో బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు నేను దీనికి కాంబినేషను గ్రేవీ చేసి చూపెడతానండి. ఇది టమాటా గ్రేవీ చేస్తానండి. దీని కాంబినేషను కొద్దిగా ఒక 50 grams ఆయిల్ తీసుకోండి. దీనికి కావాల్సినవి ఏంటంటే టమాటో, గ్రీన్ చిల్లీస్, కొద్దిగా గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా మిరియాలు, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా అల్లం అండి. నేను ఎలా చేస్తానో చెప్పెడతాను. ఇది తొందరగా అయిపోతుందండి.
ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఇది కొద్దిగా నూనెలో వేపుకోవాలి మనం. ఎప్పుడు ఒకే రకం ఆయిల్ వాడకూడదటండి. కొద్దిగా 1 వీక్ పల్లీల నూనె అయితే 1 వీక్ నువ్వుల నూనె, కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్, నెయ్యి ఇవి వాడుతుంటే బాగుంటుందట. ఒకే టైపు ఆయిల్ రెగ్యులర్గా వాడకండి, వాడవద్దని అంటున్నారు కూడా. మీరు కావాలంటే డాక్టర్లను తెలుసుకోండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుందండి, నేను కొత్తగా ఏం కనుక్కోలేదు. నేను ఈ బిర్యానీకి ఇలా టమాటో గ్రేవీ చేసుకుంటాను. కొద్దిగా పెరుగు పచ్చడి కూడా చేస్తానండి, చాలా బాగుంటుంది. అన్నీ లాంగ్ అయిపోతుంది, అందుకు మెయిన్ ఏది కావాలో అది చూపెడుతున్నాను. దీనికి గ్రీన్ సలాడ్ కూడా బాగుంటుందండి. మనకి క్యారెట్, ఒక టమాటో, ఇదేంటి ఉల్లిపాయలు, లైమ్ అన్నీ ఉన్నాయనుకోండి, మటన్ బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంటుంది. మిర్చి అంతా మంచిగా ఈ నూనెలో రోస్ట్ అయిపోవాలండి. ఇలాంటి స్టేజ్లో నేను అల్లం తీసుకుంటాను. ఎక్కువ వేయకూడదు, అల్లం టేస్ట్ వచ్చేస్తుంది. కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, ఒక 1/2 స్పూన్ దాకా తీసుకోవాలి. ఇది నూనెలో బాగా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు అల్లం కూడా మంచిగా వేగిందండి. మనం కొద్దిగా వేసుకున్నాం కదా, అల్లము పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. మనం ఇప్పుడు కొద్దిగా ఒక చిటికెడంతా, అంటే 1/2 స్పూన్ అంతా కారం, మన పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఇంతే గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి అండి, కొద్దిగా అన్నీ. కారం కూడా కొద్దిగా వేసుకోవాలి మనం, 1 స్పూన్ దాకా. ఇవన్నీ వేగాలండి. వేగుతున్నప్పుడే మనం ఈ ఉప్పు ఉంది కదండి, 1.5 స్పూన్ పడుతుంది. కొద్దిగా టమాటాలు 6 తీసుకున్నాను నేను. ఇది నూనెలో మసాలా అన్నీ కొద్దిగా వేగాలండి, కానీ మాడకూడదు. మాడితే ఆ టేస్ట్ మారిపోతుంది. ఇదే స్టేజ్లో నేను కొత్తిమీరను, కొద్దిగా పుదీనా వేసేస్తాను. ఇలా మగ్గేటప్పుడే టమాటో కూడా వేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్నానండి నేను. ఇది ముక్కలు తగిలితే బాగోదు, ఇలా గ్రైండ్ చేసుకొని గ్రేవీ చేసుకోవాలి. వేగుతుంది. నేను కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటానండి. కొద్దిగా అది పచ్చిదనం పోయేదాకా మనం ఉడకబెట్టుకోవాలి కదా, గ్రేవీ స్ట్రక్చర్ రావాలి. అప్పుడు ఒక 1/2 గ్లాస్ మనకి వాటర్ పడుతుంది. ఇలా ఉడికేటప్పుడు మనం కొద్దిగా ఈ గ్రేవీని వాటర్ వేసుకోవాలి. గ్రేవీలో మీకు ఎంత గ్రేవీ స్ట్రక్చర్ కావాలో అది మీరు చూసుకోండి. అక్కడక్కడ చిన్న ముక్కలు టమాటో ఉన్న ప్రాబ్లం లేదండి, కాకపోతే బాగా ఉండకూడదు. ఇప్పుడు ఇది బాగా ఉడకబెట్టుకోవాలండి. కొద్దిగా మంచిగా ఉడుకుతుంది. ఉడికాక ఆయిల్ అంతా పైకి రావాలి మనకి.
క్యాప్ పెట్టుకుందాం. ఆ వేడికి మంచిగా ఉడికేదాకా మనం పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ గ్రేవీ బిర్యానీ వేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో చేస్తాను. మా పిల్లలకి మా పిల్లలు అంటే బిర్యానీ రైసే తింటారు, ముక్కలు తినరు వాళ్ళు. మా వారికి ముక్కలు ఈ బిర్యానీ స్ట్రక్చర్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎవరు గెస్ట్ వచ్చినా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను. రెగ్యులర్గా అంటే నేను కొద్దిగా హెవీగా ఉంటాను కదా, వాడటం తక్కువ, నేను తినటం చేస్తాను కాబట్టి ఆ స్మెల్ అంతా నాకు పట్టేస్తూ ఉంటుంది. అందుకని చేసేవాళ్ళు అయినా మంచిగా తినండి, మీకు నచ్చుతుంది అని నేను బాగా అనుకుంటున్నాను. ఈ గ్రేవీ అయ్యే వరకు చూద్దామండి. గ్రేవీ అయిన తర్వాత టేస్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మన టమాటో గ్రేవీ కూడా అయిపోయిందండి. చూడండి, ఆహా, ఆయిల్ కూడా మనకి పైకి వచ్చేస్తుంది. మనం ఎంత వాడాలో అంత వాడుకోండి. చూడండి, పచ్చిదనం పోయేదాకా ఈ గ్రేవీ తొందరగా ఉడికిపోతుందండి. మనం కష్టపడి ఏదో చేసేయాలని ఏం చేయక్కర్లేదు. ఇది కూడా మనకి ఈ అన్నంలోకి కావాలనుకుంటే వేసుకోండి, మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో నేను ఇది ఆపేస్తున్నాను. చూసారు కదా నా బిర్యానీ జర్నీ, అన్నీ విన్నారు కదా. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు కొద్దిగా టేస్ట్ చేసి చూపెడతానండి. ముక్క తీసుకుంటాను. ఎస్, చూస్తున్నారా? నేను ఇప్పుడు తిని చెప్తాను. వేడిగా ఉంటుంది, నాలుక అవి కాల్చుకోకండి. మీరందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ బాగా టేస్ట్గా చేసుకోండి. నేను చేసింది మీకు నచ్చితే నా వీడియో చూడండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడ్డామండి. ఈ కష్టాన్ని మీరు గుర్తించి మాకు ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. దీన్ని నార్మల్గా కట్టెల మీద కానీ ఇండివిజువల్గా వండామనుకోండి, 1.5-2 గంటలు పడుతుంది. మనం ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే 40 మినిట్స్లో అయిపోతుందండి. మీరు ఇది చేసి తిని బాగా ఎంజాయ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.